నమస్కారం. శివభక్తులందరికీ స్వాగతం. శివపురాణం జ్ఞానయాత్రలో ఈరోజు మన 3వ రోజు. నిన్న మనం శివుడు ఆది అంతం లేని పరమాత్మ అని మరియు ఆయన శక్తితో అంటే పార్వతితో కలిసి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడని తెలుసుకున్నాం. ఈరోజు మనం శివుని యొక్క శబ్ద రూపాన్ని తెలుసుకోబోతున్నాం. ఆ శబ్దమే ఓం అంటే ప్రణవం. ఈ విశ్వం మొత్తం ఈ ఒక్క శబ్దంలోనే దాగి ఉంది. అసలు ఓం అంటే ఏమిటి? శివుడికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ పవిత్ర నామాన్ని జపించడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో శివపురాణం చెప్పిన విధంగా తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం ఈ సృష్టి మొత్తం ఒక శబ్దం నుంచే మొదలైంది. ఆ మొదటి శబ్దమే ఓం లేదా ప్రణవం. ప్రణవం అంటే ప్రకృతిని దాటినది అని అర్థం. అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికీ మూలం ఈ శబ్దమే. మీరు జాగ్రత్తగా వింటే ఓం అనే శబ్దంలో 3 అక్షరాలు ఉన్నాయి. ఆ, ఊ, మా మరియు ఒక నిశ్శబ్దం సైలెన్స్. అకారం అంటే ఇది బ్రహ్మను సూచిస్తుంది, అంటే సృష్టిని. ఇది మన జాగ్రత్తావస్థ అంటే మెలకువగా ఉన్న స్థితి. ఉకారం ఇది విష్ణువును సూచిస్తుంది, అంటే స్థితిని. ఇది మన స్వప్నావస్థ అంటే కలలు కనే స్థితి. మకారం అంటే ఇది శివుడు రుద్రుడును సూచిస్తుంది, అంటే లయాన్ని. ఇది మన సుషుప్తావస్థ గాఢ నిద్రస్థితి. ఈ 3 అక్షరాలు కలిపి ఓం అవుతుంది. కానీ ఈ 3 శబ్దాలు పలికిన తర్వాత వచ్చే నిశ్శబ్దం ఉంది కదా, అదే తురియావస్థ 4వ స్థితి. ఆ నిశ్శబ్దమే సాక్షాత్తు పరమశివుని నిజ స్వరూపం. శబ్దంలో ఉన్నప్పుడు త్రిమూర్తులు, శబ్దం ఆగిన తర్వాత మిగిలేది నిరాకారుడైన శివుడు. అందుకే ఓంకారానికి శివుడికి అంత బంధం. మనం ఓంని జపిస్తే అది మనకు కేవలం ఆధ్యాత్మికంగానే కాక శారీరకంగా మానసికంగా కూడా చాలా మేలు చేస్తుందని శివపురాణం వివరిస్తోంది. మనస్సుపై శాంతి అంటే మీరు ఓం అని గట్టిగా పలికితే ఆ శబ్దం మన శరీరంలోని అన్ని నాడులను, ముఖ్యంగా హృదయం మరియు మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల అనవసరమైన ఆలోచనలు తగ్గి మనసులో ప్రశాంతత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అది ఎలా అంటే ఓం జపం చేస్తున్నప్పుడు మనం ఆ శబ్దంపై మాత్రమే దృష్టి పెడతాం. ఈ అభ్యాసం వలన మన ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులకు, ఆఫీసు పనులు చేసేవారికి ఇది చాలా మంచిది. శివునికి కూడా దగ్గరవుతారు. అది ఎలా అంటే శివపురాణం స్పష్టంగా చెబుతోంది, ఓంకారమే శివుడు. కాబట్టి ఎవరైతే భక్తితో అర్థం తెలుసుకొని ఓంను జపిస్తారో వారు శివుని చైతన్యానికి త్వరగా చేరువవుతారు. ఇది శివుని భక్తికి అత్యంత సరళమైన మార్గం. మీరు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం 10 నిమిషాలు ఓంను ధ్యానం జపించడం అలవాటు చేసుకోండి. మీ జీవితంలో ఎంత ప్రశాంతత వస్తుందో మీరే గమనిస్తారు. మిత్రులారా, ఈరోజు మనల్ని సృష్టించిన తొలి శబ్దం ఓం గురించి మరియు అది మన పరమాత్మ శివుడే అని తెలుసుకున్నాం. ఈ జ్ఞానంతో ఇకపై మీరు ఓం అని పలికినప్పుడు అది కేవలం శబ్దం కాదు, శివుని రూపమే అని గుర్తుంచుకోండి. మరి రేపటి 4వ ఎపిసోడ్లో శివుని భక్తికి అత్యంత శక్తివంతమైన సాధనం పంచాక్షరి మంత్రం లేదా నమఃశివాయ కథను తెలుసుకుందాం. ఈ మంత్రం ఎందుకు అంత శక్తివంతమైనది, దానిని ఎలా జపించాలి అనే విషయాలు తెలుసుకోవాలంటే రేపటి వీడియోను మిస్ అవ్వకండి. శుభం. ఓం నమః శివాయ.